శరణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. కృష్ణమ్మ ఒకటే ఉరుకులు పరుగులు పెడుతున్నది కదా. అయ్యో మీ ఇంటి దగ్గర ఉన్న పెద్దవాడే కదా, ఎందుకు గీ వయసులో ఉరుకులాడనట? ఉన్న కాడు ఉడికిందని సపడేయకుండక. నీ పొల్ల కృష్ణమ్మ అంటే అవ్వ కాదు, మరెవలు? కృష్ణా నది. వానలు లేక అన్నదాతలు అయ్యో దేవుడా అని అగోరిస్తుంటే అప్పుడే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినా నదులు ఉరుకులాడుతున్నాయా? అయ్యో పిసబిత్తిరి బుజ్జమ్మ చూడు ఎట్లా పరుగులు పెట్టుకుంటూ ఉరుకులాడుతున్నది కృష్ణమ్మ. మీదికెళ్లి పడ్డ వానలకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తిర్రు. సీఎం బాబు సారు మొదలు శ్రీశైలం మల్లన్నను దర్శనం చేసుకుని గోమాతకు కృష్ణమ్మ నదికి పూజలు చేసి ప్రాజెక్టు కాడకు వచ్చిండు. ఇక అటెంకా జలహారతి మీటింగ్ లా షాన్నొద్దుల నుంచి తెలంగాణ ఆంధ్రాల నడుమ బడగచర్ల పంచాయతీ నడుస్తున్నది కదా, దాని మీద గిట్లా అన్నట్టు. గోదావరిలో ఈ రోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి. నేను ఇక్కడ వాడేది వరద జలాలు, సముద్రంలోకి పోయే నీళ్లు, ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. పైన తెలంగాణ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు. గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, ఉత్తగా పోయే నీళ్ళనే తీసుకుంటామని అంటున్నామనేది చంద్రబాబు సార్ మాట. ఈ ప్రాజెక్టు ముచ్చట్ల కుమ్ములాడకుండా కూడి మాట్లాడుకోండి అనేది నడుమున్న పెద్ద మనుషుల మాట. అవురా, కొత్త మంత్రులు సెటరేట్ అయ్యారా లేకపోతే ఏమైనా తక్లీఫ్ పడుతున్నారటనా? అదే వాళ్ళు మంత్రులుగా ఈమానం ప్రమాణం చేసిన కాడికెళ్ళి నువ్వు రాలేదని ఆగమాగం అవుతున్నారట. ఏ ఊకో, నా కోసం ఎందుకు ఆగమాగం అవుతారు గాని? నీ సలహాలు సూచనలు లేక ఎప్పుడు ఏం మాట్లాడాలనో తెలుస్తలేదట. ఇక నా బిజీ తెలిసిందే గారా, మొన్ననే పాల్కక ఫోన్ చేసే ట్రంప్ తో మాట్లాడే. ఇక వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చేందుకే టైం దొరకలేకపోయే. వీళ్ళు అంతగానం కావాలనంటే ఆలోచన చేస్తే తీయి. ఆహా, వీలు చేసుకుంటా అని అంటావు. మనోళ్ళు అడిగినప్పుడు కాదనిలేం గారా. నీ మాటలు చల్లగుండా ఏ ముద్ర మాటలు నేర్చినావు? అంతా నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. ఉండు మళ్ళా మాట్లాడినావు గాని మంత్రి వాకిట సారు ఏమో అంటున్నాడు ఇందాంపా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టే ఉన్నదట మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కథ. అన్నకు 1 శాఖో 2 శాఖలో ఇస్తే మంచిగుండు, హుషారుగల మనిషి, పనివంతుడు అని సీఎం రేవంత్ రెడ్డి సారు పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన శాఖ అన్ని అన్న చేతుల్నే పెట్టిండ్రు. నాకు ఇచ్చిన శాఖలు ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడి లేపారు, 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ, దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిర్లు అయినాక నా చేతిలో పెట్టారు. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా కదా? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే, కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపడుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపడుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. అన్ని గడబిడ శాఖలేనని ఎందుకన్నాడో అర్థమైందా? పోయిన గవర్నమెంట్ లా చేపల పంపిణీల కుంభకోణాలు, గొర్రె పంపిణీల లంబకోణాలు, గిట్లా అన్ని కిరికిరి ఉన్న శాఖలే నా చేతులు పెట్టిండ్రు. వీటిని సక్కదిద్ది సౌరగా చేసే బరువు నా మీదనే ఉన్నది. రాష్ట్రంలో ఏ మంత్రికి లేని బరువు బాధ్యత నా మీదనే వేసిండ్రు అని అనుకొచ్చిండు. నువ్వు ఎసొంటి బరువునైనా మోస్తావనే నీ మీదేసిండ్రే అన్నా. ఆ అడ్డంకులను అవరోధాలను ఎదుర్కొని ముంగటికొస్తే వచ్చేద్దామో ఇంకింత పెద్ద పెద్ద శాఖలు ఇస్తారు కావచ్చు. ఇలా పంచాయతీ ఉండే కదా, చూసినావా ఏమైంది? ఎవరి పంచాయతీ, ఎక్కడ పంచాయతీ? అదే కారు గుర్తు చెయ్యి గుర్తు లీడర్ల పంచాయతీ ప్రెస్ క్లబ్ లో పెడతామని చెప్పే కదా రామన్న. పంచాయతీ అంటే 2 దిక్కులు ఉన్నోళ్ళు రావాలి కదా, రాలేదా? ఒకళ్ళు ప్రెస్ క్లబ్ కు పోతే ఇంకొకరు అసెంబ్లీకి పోయినరు. ఓ శ్రీ, ఇద్దరు ఒక దగ్గరకే పోవాలి కదా. అదే మరి, వీళ్ళు పోయిన కాడికి వాళ్ళు పోలేదు, వాళ్ళు పోయిన కాడికి వీళ్ళు పోలేదు. అయితే పంచాయతీ మళ్ళొక డేట్కు మార్చిర్రా లేకపోతే ఇచ్చుకపోయిందా? ఇచ్చుకపోయింది గానీ ఇగో ఈ లడాయి అయితే నడిచింది. ఇలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. సీఎం సారీ చేసిన ఛాలెంజ్ ను పట్టుకొని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు వచ్చిండు మాజీ మంత్రి రామన్న. అటు దిక్కు చెయ్యి గుర్తులు అసెంబ్లీకి రమ్మంటే అక్కడికెందుకు పోయారని వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు. ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన. రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు, దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామని వచ్చిన.
ఎంఏ 4 సార్లు ఎమ్మెల్యే చేసినావు, ఎంఏ అసెంబ్లీలో కూర్చోవాలా కళ్ళు కాంపౌండ్లో కూర్చొని చర్చకు రమ్మనాలా? చదువు రానోడు కళ్ళు కాంపౌండ్కు రా అంటే అర్థం ఉంది, కానీ నువ్వు ఆ పార్కు ఇందిరా పార్కుకు రా, వెంగళరావు పార్కుకు రా. ఏంది ఇది బాధ్యత రహితమైన మాటలు కేటీఆర్ మాట్లాడుతుంటే దీనికి ఏమో చిన్నపిల్లల వ్యవహారం అయిపోయింది ఇదంతా. తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమి లేదు. ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, కానీ ఇవాళ తేలిపోయింది. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. కేటీఆర్, నీకు దమ్ముంటే అసెంబ్లీకి నీతో పాటు నీ అయ్యను కూడా తీసుకొని రా. పెద్ద మనుషులు లేని పంచాయతీ కదా, అందుకే ఎటు దేవకుండా పోయింది. మోసం చేస్తుట్లా పిహెచ్డీ గిట్లుంటాయారా? ఉంటాయా అంటే ఏమో నాకేం తెలుసు, నీకే తెలవాలి. ఆగో నాకు తెలియక నిన్ను అడిగితే మళ్ళీ నన్ను అడుగుతున్నావు. నమ్మినోళ్ళని నట్టేట ముంచినోళ్ళు పిలిచి పీటేస్తే అక్కర తిన్నాక ఆవలింతలు చేసేటోళ్ళు ఎంతమంది లేరు చెప్పు? వాళ్ళంతా అవకాశవాదులు. అట్లనే ఉంటారు లోకం మీద. ఇయాల రేపు మంచితనానికి ఇలువెక్కడున్నది చెప్పు? అంతా మోసం కుట్రలేనాయే. ఏమో నీ మాటలు బొత్తులకే అర్థమైతలేవు గాని చిత్తూరు కాడేవాడో కట్టుకున్న భార్యనే మోసం చేసిండట. 3 ముళ్ళేసిన భార్యను ఎట్లా మోసం చేస్తాడు? చేసిండనే అంటుంటే ఎట్లా చేసిండనంటావు? ఏది వాని ముఖం చూపెట్టో పారి. నమ్మితిరా శివ్వ అంటే మోసపోతిరా మువ్వ అన్నట్టే అయింది చిత్తూరు జిల్లాల. పాపం ఈ అక్క జీవితంలో కాలం కలిసి రాలేదట. మొదలు కడుపున పుట్టిన కొడుకు, ఆ తర్వాత 10 ఏళ్లకు భర్త కాలం చేసిండట. తరతరాలు తిన్న తరగని ఆస్తులు, మంచిగానే పైసలున్నాయట. ఇక ఇరుగు పొరుగు ఒకదానివే ఎంతకాలం అని ఉంటావు? గిట్లా పోయినోళ్ళని యాద్ చేసుకుంటా బతుకుతావు చెప్పు? నీకంటూ ఒక మొగతోడు కావాలని అన్నారట. ఇక నడిమిట్ల బ్రోకర్ చెప్పితే ఇగో గీ అందగాన్ని చూపెట్టిండ్రట. ఈ అక్క గురించి, ఈమె కాడున్న ఆస్తుపాస్తుల గురించి ఎంక్వైరీ చేసి నాకు కూడా లగ్గమైంది గాని భార్య కరోనా వచ్చి కాలం చేసింది అని చెప్పిండట. ఇద్దరు కలిసి 2022 సంవత్సరంలో లగ్గం చేసుకున్నారు. ఇవే పెళ్లినాటి ఫోటోలు. అప్పటిదాకా మంచిగానే ఉండి RBI నుంచి 1000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నది, కానీ ముందుగాల 30 కోట్లు కట్టాలే అని అంటే నమ్మిందట. ఇక ఈమె పేరు మీదున్న బిల్డింగులు, ఏవసం భూమి అమ్మిందట, వాని చేతిలో పెట్టిందట. అదే RBI ఇంకా డబ్బులు వస్తుంది, నేను ఇస్తాను, డబ్బులు అడిగిరి నాకు, నేను ఇస్తే లెటర్ చూపించారు నాకే. సరే అని చెప్పి నన్ను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తానా. వాళ్ళకి 15 కోట్లు అన్నా. అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండనా, అది బాడికి వస్తా ఉంటే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. కట్టుకున్నోడు కదా, కలకాలం తోడు నీడలెక్కుంటాడని అనుకున్నా గాని నాకే ఇట్లా మోసం చేస్తాడని అనుకోలేదు అని అంటున్నది. వీని జాడ పట్టుకుని సొంతూరుకు పోతే మొదటి పెళ్ళాం పిల్లలతోనూ ఉంటున్నాడు అని తెలిసిందట. నా ఆస్తి కోసం నాటకాలాడిన గీ శివప్రసాద్ ను దొరకబట్టి నా పైసలు నాకు ఇప్పియండ్రి అని పోలీసులను కలిసిందట. చూడు నువ్వు మోసగాళ్ళు ఎట్లున్నారో. పెండ్లి పేరుతోని కొంతకాలం సంసారం చేసి అటెన్క ఆస్తులు ఉడుచుకొని ఎట్లా అవతల పడుతున్నారో. నేను ఓను అవ్వో సర్కారు హాస్టల్ కు, నేను ఉండనవ్వో సంక్షేమ వసతి గృహంలా. అది నేను ఓను బిడ్డో సర్కారు దావకనక్ కదా. ఇట్లా మార్చి పాడొద్దని నువ్వేమన్నా కానూన్ రాసినవా? అట్లా కాదు గాని పాట ఉల్టా పల్టా గిట్లా చేసిన కావచ్చు అని అనుకుంటున్నా. కాదు, కరెస్టే వాడినా. ఇప్పుడు సంక్షేమ హాస్టల్లో మంచిగా సన్న బియ్యంతో టుడుకుడుకు బువ్వ, అరటి పండ్లు, గుడ్లు, చికెన్ ఇట్లా అరొక్కటి పెడుతున్నారు కదా. పెడుతున్నారు, కానీ అవి ఎట్లుంటున్నాయో తెలుసునా? మంచిగా కమ్మంగా మాల్ మసాలా వేసి రుచిగా పెడుతున్నారు అని అంటున్నారు కదా. అన్నది అందులో బువ్వదిన లీడర్లు. నీకు చూపిస్తా ఏ తీర్లుంటేనేమో మన తెలుగు రాష్ట్రాలలో హాస్టల్లో పిల్లలకు పెట్టే భోజనాలు. చికెన్ ఏం చక్కదనం పాడబడ్డాయవ్వా సంక్షేమ హాస్టళ్లు. పాపం పిల్లలు పురుగులన్నం తినలేక పస్తులుంటున్నారట. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాడ గురుకుల పిల్లలు రోడెక్కి నిరసనలు చేసిండ్రు. అన్నంల పురుగులే, పప్పుచార్ల పురుగులేనట. ఆఖరికి తాగే నీళ్ల కాడ కూడా అవే వస్తున్నాయంటే ఎట్లుంటారు చెప్పుండ్రిగా. ఆ పురుగులు పట్టినవి తినలేక ఎన్నోసార్లు ఆకలితోని అలమటించిండ్రట పిల్లలు. అగ చూడు ఎట్లేడుస్తున్నారో. పిల్లలకు ఎంత బాధ ఉంటే కాలు మొక్కుతామని అంటారు చెప్పుండ్రి. పస్తులుండలేక కొంచెం కొంచెం ఆ పురుగుల బువ్వ తిన్నా కడుపు నొస్తున్నదట. ఇగో ఈ పల్లెంలున్నాయి చికెన్ ముక్కలు అని అనుకునేరు. కాదు,
మిలిమేకర్ పేరుకే చికెన్ ఉండింది గాని పిల్లలకు పెట్టేది మాత్రం మిలిమేకర్ కూరనే. విజయనగరం జిల్లా ఆశ్రమ పాఠశాలల గిది పరిస్థితి. అయ్యా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరగి పిల్లల గోస చూడుండ్రి. మీరేమో పట్టింపు చేసి పిల్లలకు అన్ని తీర్ల వంపుతుంటే కిందున్నోళ్ళేమో ఇగో గిట్ల పిల్లలను గోస ఉచ్చుకోవట్టే అని అంటున్నారు ఈ విద్యార్థుల గోస చూస్తున్నోళ్ళు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది బుజ్జి ఇదే మల్లరి. ఈ పాటలు చూసి అయ్యో బుజ్జమ్మ అంటే ఎంత ప్రేమ అని అపార్థం చేసుకోకుర్రి. ఓ ఎంత మాట అన్నావు బుజ్జమ్మ, నువ్వు రాలేదని సరిగా బువ్వ కూడా తింటలేను తెలుసా. బిర్యానీ పార్సల్ తెప్పించుకున్నావట కదా నిన్న. నేను బువ్వ తినలేదని చెప్పిన, బిర్యానీ కాదు. మనుషులనేమో అందరు పోతే మంచిగుండు, ఒకదాన్నే వార్త చదివితే బాగుండని అనుకుంటది, మీదికి ఈ దొంగడుపులన్నీ ఎడుతుంది. అవ్వా ఎంత మాట అన్నావు. రాణమ్మ అంతా చెప్పింది నీ బాగోతాను నాకు. మా బుజ్జి రాదిగా అని నిన్న మీ బజార్లో మొత్తం చాక్లెట్లు వంచినవాట కదా నువ్వు. ఏమో అనుకున్నా గానీ రానమ్మ తాకట్లు బాగానే పెడతది. సరే గా ముచ్చట ఇప్పుడు ఎందుకు గాని గిడంద స్వీట్లు వంచుతున్ రాగు. అప్పట్లా నరకాసురుని వధ జరిగిందని దీపావళి పండుగ వేసుకున్నట్టు ఇక్కడ తహసీల్దార్ పీడమైందని స్వీట్లు పంచుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ అగో గంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఎవరన్నా తవదలై పోతున్నారంటే అయ్యో ఎంత మంచోడు ఉండే సారు, మంచిగా పని చేసేది, అడగంగానే సాయం చేసేదని బాధపడాలి. కానీ చూడు ఇట్లాంటి ఆఫీసర్ ఉండనే వద్దు, మంచిగా వేయండన్న సంబరాలు చేసుకుంటున్నారు. సార్ వారి హయాంలా వాళ్ళ భూములు వీళ్లకు, వీళ్ళ భూములు వాళ్లకు బాగానే గట్టబెట్టిండట. అందుకే బదిలీ చేసిర్రట ఆనందరావును. ఆనందరావు ఉండంగా జనం ముఖంలో ఆనందం లేకుండా చేసిండు, మందిని మంచిగానే వీక్క తిన్నాడు. ఇక మీకు ఆ బాధ లేదని వచ్చిన వాళ్ళకు మిఠాయిలు వంచి నోరు తీపియేసిర్రు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.